ఇప్పుడు 42% రిజర్వేషన్లు కల్పించినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మీరు ఒక డిమాండ్ చేస్తున్నారు. అది ఎన్ని రోజుల్లో సాధ్యమైంది అంటారు? ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటే నెక్స్ట్ మంత్ లోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెట్టొచ్చు. ఆ పెట్టడం కంటే ముందే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఈ కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. రేపు ఎల్లుండి సుందర విజ్ఞాన కేంద్రంలో అయిపోగానే మరి 4వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ మీటింగ్లు ఉన్నాయి. ఆ మీటింగ్ల తర్వాత కార్యాచరణ మీకు వెల్లడిస్తాం. బీసీ జాగ్ అంటే ఇప్పుడు కొంత బయట చర్చ నడుస్తుంది, అన్ని కులాలకు ప్రాతినిధ్యం లేదనేది ఒక చర్చ నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? తప్పకుండా అందరినీ కలుపుకొని పోతాం. అన్ని కులాలు ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొచ్చే విధంగా అన్ని కులాలు, ప్రతి కులానికి ఇందులో ప్రాతినిధ్యం కల్పిస్తాం. ఎక్కడైతే లేదనిపిస్తే ఖచ్చితంగా మేము వాటిని తీసుకొచ్చి కూడా మా జాబులో ప్రాతినిధ్యం ఇచ్చి ఉద్యమానికి ముందుటట్టు కూడా మేము వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి ఉద్యమాన్ని నడపడం కోసం సిద్ధంగా ఉన్నాం.